నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా దీపావళి పండగ శోభ. పండగ సామాగ్రిని ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపిన ప్రజలు, కిక్కిరిసిన పట్టణ ప్రధాన వీధులు. మద్యం దుకాణాలకు టెండర్ల తేదీ పొడిగింపు 23 వరకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ. జిల్లాలో శనివారం నాటికి దాఖలైన 709 దరఖాస్తులు. జైనత్లోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షేష ఆదివారం ఉదయం సందర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం ఆలయ చరిత్రను కలెక్టర్కు వివరించారు. జైనత్లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని కలెక్టర్ రాజర్షేష ఆదివారం ఉదయం సందర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కలెక్టర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చరిత్ర, ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను వివరించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై వివరణ ఇచ్చారు. కలెక్టర్ కుటుంబ సభ్యులకు ప్రసాదం అందజేసి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణం పరిసరాలను పరిశీలించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షేష మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ పరిశుభ్రత, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పచ్చదనం పెంపు, అందమైన వసతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే దీపావళి, దండారి, గుస్సాడి పండుగల సందర్భంగా జిల్లాల ప్రజలకు కలెక్టర్ రాజర్షేష శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి వెలుగుల పండగగా ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. ప్రజలు పండగలను సురక్షితంగా, శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. గిరిజనుల సాంప్రదాయ పండగ అయిన దండారి, గుస్సాడి సందర్భంగా గిరిజన సోదరులు, కళాకారులకు కలెక్టర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. గుసాడి నాట్యం గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక అని పేర్కొన్నారు. విలువైన వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ పండగలను శాంతి, ఐకమత్యం, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని చెక్పోస్టుల్లో అర్ధరాత్రి ఏసీబీ సోదాలు సంచలనంగా మారాయి. బోరత్ చెక్పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. మొత్తం 1,26,000 రూపాయలు లెక్కకు మించిన నగదును స్వాధీనం చేసుకున్నారు. చెక్పోస్టులో జరుగుతున్న అక్రమ వసూళ్లు ఏసీబీ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయని, అనధికార వ్యక్తులు డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారని అధికారులు గుర్తించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలోని చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా బోరత్ చెక్పోస్టులోనూ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సోదాలు కొనసాగాయి. ఈ దాడుల్లో లెక్కకు మించిన 1,26,000 రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. బోరత్ చెక్పోస్టులో 2 అనధికార వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అక్కడి వసూళ్లు చేసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారని, డబ్బులు వద్దన్న భారీ వాహనాల డ్రైవర్లు డబ్బులు ఇచ్చి వెళుతుండడం చూసి అధికారులను షాక్కు గురి చేసిందని సమాచారం. అయితే జిల్లా వ్యాప్తంగా జరిగిన ఏసీబీ దాడులు, అనధికారికంగా చేస్తున్న వసూళ్ల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా దీపావళి పండగ సందడి నెలకొంది. సోమవారం లక్ష్మీ పూజలను అత్యంత వైభవంగా జరిపేందుకు జనం సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లు కిటకిటలాడాయి. అటు రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాల వద్ద పిల్లలు తమకు ఇష్టమైన టపాసులను ఖరీదు చేసుకుంటూ కనిపించారు. హిందువుల ప్రధాన పండగలలో ఒకటైన దీపావళి వేడుకలను జరుపుకునేందుకు జిల్లావాసులు సన్నద్ధమయ్యారు. పండగలన్నింటిలోనూ దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. చిన్న, పెద్ద, ధనిక, పేద అనే భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ సంబరంగా జరుపుకునే పండగల్లో దీపావళి ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. దీపావళి పండగను వైభవంగా జరుపుకునేందుకు ప్రజలంతా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పండగకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి వస్తున్న ప్రజలతో పట్టణంలోని ప్రధాన వీధులు సందడిగా మారాయి. పట్టణంతో పాటు చుట్టుపక్కల పల్లెల ప్రజలు భారీగా తరలి రావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. పండగ సామాగ్రి అయిన
పూలు, పండ్లు, లక్ష్మీదేవి చిత్రపటాలు, ప్రమిదల అమ్మకాలతో మార్కెట్లో కోలాహల వాతావరణం కనిపించింది. విభిన్న రకాల డిజైన్లతో ఉన్న ప్రమిదలను ఖరీదు చేయడానికి మహిళలు ఆసక్తి చూపారు. ఇక పూజకు సంబంధించిన బంతిపూలు, పండ్లు, ఇతరాతర సామాగ్రిని ఖరీదు చేశారు. ఇదిలా ఉంటే దీపావళి పండుగలో ప్రత్యేకంగా నిలిచే టపాసుల దుకాణాల వద్ద సైతం సందడి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులు ఇష్టంగా కాల్చుకునే టపాసులను ఖరీదు చేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపారు. పట్టణంలోని రామ్లీలా మైదానంలో టపాసుల దుకాణాలు వెలియడంతో వినాయక్ చౌక్కు వెళ్లే ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ అంచనాలకు అనుగుణంగా సాగలేదు. ఈ నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణ కోసం అవకాశం ఉండగా తాజాగా ఎక్సైజ్ శాఖ 23వ తేదీ వరకు అవకాశాన్ని పొడిగించింది. అయితే శనివారం నాటికి 40 దుకాణాలకు గాను 709 టెండర్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా పరిధిలోని 40 మద్యం దుకాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ శనివారంతో ముగిసినా తాజాగా ఎక్సైజ్ శాఖ గడువు తేదీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నాటికే గడువు ముగిసినా వివిధ కారణాలతో ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించేందుకు మరో అవకాశం కల్పించింది. అయితే ఈసారి భారీ పోటీ నెలకొని ఉంటుందన్న అంచనాలను తారుమారు చేస్తూ 2023తో పోలిస్తే తక్కువ సంఖ్యలో టెండర్లు దాఖలు కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. 2023లో 1047 దరఖాస్తులు రాగా ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 709కే పరిమితమైంది. దరఖాస్తు స్వీకరణకు చలాన్ రుసుము 3 లక్షలకు పెంచడం, చాలా చోట్ల వ్యాపారులు సిండికేట్గా మారాలన్న విమర్శలు రావడమే టెండర్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి కేవలం 391 దరఖాస్తులు రాగా శనివారం ఒక్కరోజే 318 టెండర్లను ఎక్సైజ్ అధికారులు స్వీకరించారు. చివరి రోజుగా భావించి టెండర్లు సమర్పించేందుకు ఎక్కువ సంఖ్యలో ఔత్సాహికులు రాగా అందుకు అనుగుణంగానే ఎక్సైజ్ యంత్రాంగం తగు ఏర్పాట్లు చేపట్టింది. అయినప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా ఔత్సాహికులు ఆసక్తి చూపలేదన్న చర్చలు వినిపించాయి. ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఖాళీ బారికేట్లు దర్శనమిచ్చాయి. ఇక అత్యధికంగా 5వ నంబర్ దుకాణానికి 41 టెండర్లు రాగా అత్యల్పంగా 16, 40 దుకాణాలకు కేవలం ఒకే ఒక దరఖాస్తు వచ్చాయి. 17, 18, 28 దుకాణాలకు 2 దరఖాస్తులు వచ్చాయి. గడువు తేదీ పెంచడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 27న డ్రా ప్రక్రియ చేపట్టనున్నారు. బాలలను పనుల్లో పెట్టుకున్న యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని లేబర్ ఆఫీసర్ రాజలింగు తెలిపారు. ష్యూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రామ్లీలా మైదానంలోని టపాసుల దుకాణం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలపై సూచనలు చేశారు.
బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి రాజలింగు అన్నారు. దీపావళి పండగ సందర్భంగా స్థానిక రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాల వద్ద ఆదివారం షోర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్, వన్ టౌన్ ఎస్ఐ సయ్యద్ ఇసాక్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్రాకర్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేందర్, షోర్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ కె వినోద్, ఫీల్డ్ సూపర్వైజర్లు కిరణ్, సౌజన్య, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ అనిల్, కేస్ వర్కర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేబర్ ఆఫీసర్ రాజలింగు మాట్లాడుతూ 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవద్దని సూచించారు. టపాసుల దుకాణాల్లో వారిని పనుల్లో పెట్టుకున్న సంబంధిత షాప్ యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. 2 రోజుల పాటు శాఖ తరపున కూడా ఇక్కడ తనిఖీలు చేపడతామని, ఎవరైనా పనిలో పెట్టుకున్నట్టు తెలిస్తే శిక్షార్హులవుతారన్నారు. ఎవరు కూడా ఈ క్రాకర్ షాప్స్ అంటే ప్రమాదకరమైంది కాబట్టి 18 సంవత్సరాల లోపు ఎవరున్నా వాళ్ళు బాల కార్మికులు అవుతారు. కాబట్టి బాల కార్మిక చట్ట ప్రకారంగా 18 సంవత్సరాల పైబడిన వాళ్ళని మీ షాపులలో పనిచేయించుకోవడానికి అర్హులవుతారు. అదేవిధంగా పిల్లలంటేనే సందడి అంటేనే దీపావళి, తమ సొంత పిల్లలైనా తమ బంధువుల పిల్లలైనా ఎవరు కూడా తన సొంత షాప్లో కూడా ఉండడానికి వీల్లేదు బాల కార్మిక చట్టం ప్రకారంగా. కాబట్టి ఈ క్రాకర్స్ షాప్ యొక్క యజమానులందరూ తప్పకుండా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగస్వాములై మీరందరూ కూడా మా చేదోడు మాతోడుగా ఉన్నట్టయితే బాల కార్మిక నిర్మూలనకై మీరు కృషి చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ ఎవరైనా పొరపాటులో కావలసినో చేసినట్లయితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. కంపల్సరీగా ప్రాసిక్యూషన్ అవుతుంది. తర్వాత 20,000 జరిమానా అవుతుంది మొదటి తప్పుగా. రెండో తప్పుగా 2 లక్షల రూపాయలు 6 నెలల జైలు శిక్ష అవుతుంది. కాబట్టి క్రాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా దయచేసి మీకు ఆల్రెడీ అవగాహన ఉండి ఉండవచ్చు. అయినా ఈరోజు ఇది సీజనల్ బిజినెస్ కాబట్టి 4 రోజులు 5 రోజులు ఉంటుంది. ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి దయచేసి ఎవరిని కూడా 18 సంవత్సరాల లోపు పిల్లల్ని తమ సొంత పిల్లలైనా కానీ తమ షాపులలో ఉంచుకోకుండా చూడవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు
డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆర్టీసీ ఉద్యోగి ఓం ప్రకాష్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి క్షమాపణలు కోరారు. రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఇటీవల వ్యాఖ్యలు చేసిన ఆర్టీసీ ఉద్యోగి ఓం ప్రకాష్ బహిరంగ క్షమాపణలు కోరారు. స్థానిక అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ విగ్రహ పాదాలకు అభిషేకం చేసి క్షమాపణలు కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ గ్యారేజ్ ఉద్యోగులు శ్రీశైలం, రాజలింగు, భీమ్రావ్, అశోక్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం ప్రకాష్ మాట్లాడుతూ అనుకోకుండా రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఇందుకు పశ్చాత్తాపానికి గురై బహిరంగ క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే తాను ఉద్యోగం చేస్తున్నానని అన్నారు. ఎవరి మనోభావాలను నొప్పించినా క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. నా పేరు డి ఓం ప్రకాష్. నేను రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినందుకు, అందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు దానికి నేను నా దేశ ప్రజలకి, నా యొక్క ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ, నా బీసీ సోదరులందరికీ నా తరఫున క్షమాపణ కోరుతున్నాను. ఏదైతే ఆ రాజ్యాంగం అనేది నాకు నీడనిస్తుంది, దానివల్ల నేను బ్రతుకుతున్నాను, దానివల్ల నాకు అన్ని రకాల సదుపాయాలు దొరుకుతున్నాయి. ఆ రాజ్యాంగం పట్ల నేను ఏదో నోరు జారి అనుకోకుండా నా నోట్లో నుండి ఈ రాజ్యాంగం మాట జారిన విషయం వల్ల నేను బాధపడుతూ దాని అనడం వల్ల నాకు కూడా చాలా బాధ కలిగింది. దాని పట్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. నాకు కూడా చాలామంది ఫోన్ చేసి అడిగినారు ఎందుకు ఇట్లా చేసినామని. అది ఏందనంటే నా నోరు జారిపోవడం వలన అందరికి ఇబ్బంది జరగడంతో అందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు అందరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. దీపావళి పండుగను పురస్కరించుకుని గిరి గ్రామాల్లో ఆదివాసీలు ఘనంగా జరుపుకునే దండారి ఉత్సవాలు కోలాహల వాతావరణంలో సాగుతున్నాయి. ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా వేడుకలు జరుపుతుండటంతో గ్రామీణ ప్రాంతాలు నూతన శోభను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగానే భీంపూర్ మండలంలోని ఆదివాసీ గ్రామాలైన కరణ్వాడి, వడెగాం, రాజ్గఢ్, డబ్బకూచి, అందర్బంద్, ఖైర్గూడ తదితర గ్రామాలు గుస్సాడి సంబరాలతో హోరెత్తుతున్నాయి. ఆదివారం కరణ్వాడి గ్రామానికి టేకిడి రాంపూర్ గ్రామానికి చెందిన దండారి వచ్చింది. వారికి ఆదివాసీ సాంప్రదాయ స్వాగతం పలికిన అనంతరం దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుస్సాడి నృత్యాలు, కోలాటాలు ఆడారు. ఈ కార్యక్రమంలో పటేళ్లు హేమన్ రావు, కుడిమెత్త సూర్యభాను, మహాజన్లు నైతం చందు, సీతారాం, ఆదివాసీ నాయకులు గేడం వినోద్, ఆకటి లక్ష్మణ్, దుర్వ బలిరాం, మధుకర్, మాజీ సర్పంచ్లు నరేందర్ యాదవ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాజీ సర్పంచ్ గేడం వినోద్ మాట్లాడుతూ గుస్సాడి దండారి విశిష్టతను తెలియజేశారు. మరోపక్క భీంపూర్ మండలంలోని వడేగాంలో నిర్వహించిన గుస్సాడి సంబరాల్లో మాజీ జెడ్పీటీసీ సుధాకర్, న్యాయవాది కేమ శ్రీకాంత్, భీంపూర్ మాజీ సర్పంచ్ లింబాజీలతో పాటు గ్రామ పటేల్, కినకి కృష్ణ, మహాజన్ పూల్చంద్, గంగారాం, శాలిక్రావు, అమృతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన గుస్సాడి నృత్యాలు, మహిళల రేలా పాటలతో హుషారుగా ఉత్సవాలు సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే గాదిగూడ మండలంలోని లోకారి గ్రామంలో దండారి ఉత్సవాలు ఘనంగా సాగాయి. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో యూనుస్ అగ్బానీ, అడప తిరుపతి, దేవరావు, లింగు తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచేసేలా సంబరాలను ఘనంగా జరపడం పట్ల అతిథులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివాసీ సంస్కృతికి ఎంతో విశిష్టత ఉందని పేర్కొన్నారు. అటు తలమడుగు మండలంలో దండారి ఉత్సవాల్లో భాగంగా లాల్గడ గ్రామం దండారికి పూనగూడ గ్రామ పెద్ద కుమ్ర నారాయణ ఆతిథ్యమిచ్చి వారితో సామూహిక గుసాడి నృత్యం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జాగృతి ఉపాధ్యక్షురాలు లలితా యాదవ్తో పాటు రంగారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షురాలు లావణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జాగృతి ఉపాధ్యక్షురాలు లలితా యాదవ్ మాట్లాడుతూ దీపావళి పండగ సమయంలో ఆదివాసీలు పవిత్రంగా జరుపుకునే దండారి పండగ ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు. ఉత్సవాలను వీక్షించేందుకు హైదరాబాద్ నుండి రావడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వచ్చే నెలలో ఆదిలాబాద్కు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి సభ్యులు చంద్రశేఖర్, బాలు, వేణుగోపాల్ యాదవ్, జరీ పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళికి ముందు రోజు జరుపుకునే ఆదివాసుల జాతర గుస్సాడి పండుగ శుభాకాంక్షలు. ఏదైతే మా తెలంగాణ జాగృతి అన్ని బడుగు బలహీన వర్గాలకి ఏదైతే ఉంటుందో మా తెలంగాణ జాగృతి మా కవితక్క కూడా ఈ ఆదివాసులకు ఒక ప్రత్యేక స్థానం కంటే వాళ్ళకు ఒక ఏర్పాటు చేసి ఆదివాసుల అధ్యక్షుడు కూడా లోకిని రాజు గారిని నియమించడం జరిగింది. తెలంగాణ జాగృతి అయితే అన్ని బలహీన వర్గాలకు అండగా ఉంటుందని మేము జాగృతి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. తలమడుగు మండలం ఖోడత్ గ్రామానికి చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామాభివృద్ధి కోసం చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. గ్రామ పాఠశాల ఆవరణలో సమావేశమై ప్రధాన సమస్యలను చర్చించారు. వాటి పరిష్కారానికి తమ వంతు సహకారం అందించాలని తీర్మానించారు. అనంతరం అభివృద్ధి కార్యాచరణపై ప్రణాళికలు రూపొందించారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేని వారు చదువుకునేలా ప్రోత్సహించాలని, అందుకోసం తలా కొంత డబ్బులు జమ చేయాలని తీర్మానించారు. అందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిమూలం వెంకటి, చంద్రారెడ్డి, అనిల్ రెడ్డి, భోజారెడ్డి, చిన్నన్న, దేవన్న, ఊరగంటి స్వామి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి ఏదో రకమైన సహకారాన్ని అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి జన్మభూమి పుట్టిన ఊరికి ఉద్యోగులుగా మేమేమి చేయగలుగుతామనే ఒక సంకల్పంతో ఉన్న ఉద్యోగులందరూ ఈరోజు ఇక్కడ సమావేశమయ్యారు. గ్రామంలో ముఖ్యంగా యువతకు అవసరమైన ఎడ్యుకేషన్ క్వాలిటీస్ పెంచడం కోసం, బడిలో ఉన్న సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఒక సహకారాన్ని పెంపొందించి బడిని అట్లాగే యువతను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఉద్యోగులుగా మా వంతు కృషిని కొనసాగించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఖత్రీ సమాజ్ అధ్యక్షులుగా ఆదిత్య కందేశ్కర్ మరోమారు ఎన్నికయ్యారు. గత పర్యాయం ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఈసారి మాత్రం ఎన్నిక జరిగింది. 2 ఏళ్ల కాల పరిమితితో కూడిన అధ్యక్ష పదవికి నిలేష్ ఖత్రీ, ఆదిత్య కందేశ్కర్లు బరిలో నిలవడంతో ఎన్నికలు నిర్వహించారు. కాగా ఎన్నికల్లో ఆదిత్య కందేశ్కర్ ఘన విజయం సాధించారు. ఫలితాల ప్రకటన అనంతరం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. సంఘం అభ్యున్నతికి తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆదిత్య కందేశ్కర్ తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. సంఘం సభ్యులందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి పాటుపడతానని పేర్కొన్నారు. दादा इधर देखो कौन था दादा कंदेश्कर नीलेश जी को मैं धन्यवाद देता हूँ एसएस के समाज की ओर से और हम कंदेश्कर आदित्य जी को पूरा 273 వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జిల్లా వ్యాప్తంగా దీపావళి పండగ శోభ. పండగ సామాగ్రిని ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపిన ప్రజలు, కిక్కిరిసిన పట్టణ ప్రధాన వీధులు. మద్యం దుకాణాలకు టెండర్ల తేదీ పొడిగింపు. 23 వరకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ. జిల్లాలో శనివారం నాటికి దాఖలైన 709 దరఖాస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.